ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఎంఎస్ ధోని ఫిట్నెస్ ఆందోళనకు గురిచేస్తోంది. 44 ఏళ్ల వయసులో కూడా జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్న ధోని ఇటీవల చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో తీవ్ర అసౌకర్యంతో నడుస్తూ కనిపించారు. మైదానంలో అతను కుంటుతూ నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దశాబ్దాల కాలం పాటు సాగిన అతని సుదీర్ఘ కెరీర్ శారీరక ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. వికెట్ల మధ్య చిరుతపులిలా పరిగెత్తే ధోనిని ఇలా చూడటం అభిమానులకు మింగుడు పడటం లేదు. అయితే ఈసారి జట్టులోకి సంజు శాంసన్ రావడంతో ధోనిపై పనిభారం తగ్గే అవకాశం ఉంది. శాంసన్ రూపంలో ఒక నాణ్యమైన వికెట్ కీపర్ అందుబాటులో ఉండటం వల్ల మేనేజ్మెంట్ ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్ గా లేదా కీలక సమయాల్లో మాత్రమే వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే వీలుంది. ధోని ఫిట్నెస్ సమస్యలే కాకుండా సిఎస్కే జట్టును గాయాల బెడద మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాథ్యూ షాట్ బొటనవేలి గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతనికి ఈ గాయం కావడంతో కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. టాప్ ఆర్డర్ లో వేగంగా పరుగులు సాధించడమే కాకుండా పార్ట్ టైం బౌలింగ్ తో జట్టుకు సమతుల్యాన్నిచ్చే షాట్ లేకపోవడం సిఎస్కే కు పెద్ద లోటే. ఇప్పటికే కొందరు కీలక ఆటగాళ్లు గాయాల వల్ల అందుబాటులో లేని తరుణంలో ధోని పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సీజన్ ఓపెనర్ కు సమయం దగ్గర పడుతుండటంతో ధోని తన పాత ఫామ్ ను అందుకుని అభిమానులను అలరిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. మరి ధోని గాయం గురించి సిఎస్కే యాజమాన్యం అధికారిక ప్రకటన ఇస్తుందేమో చూడాలి.